ఏం చేస్తావు లోకేష్? నాకు అర్థం కావడంలే. లోపల పెడతావా, కొడతావా, చంపుతావా? ఎంతమందిని చంపుతావు, ఎంతమందిని కొట్టిస్తావు? రేపు నీ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతాను. నీకు ధైర్యం ఉంటే నువ్వు కొట్టించు, బట్ నీకు అదే ధైర్యం ఉంటే రేపు నీకు అధికారం లేనప్పుడు నువ్వు మొగోని మాదిరి ఈ రాష్ట్రంలో నిలబడుకుంటే ఆ రోజు వచ్చి నీకు సాష్టాంగం పడతాను నేను. ఆ రోజు పడే కష్టాలు నువ్వు కాదు, విపరీతంగా సంపాదించుకున్నావు, వెళ్ళిపోతావు నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి. రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు ఏదో గొప్పలు కొట్టుకుంటాండవు, డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు కూర్చొని రోజుకొకటి లేని ఆరోపణలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు, రామచంద్రారెడ్డి ఇట్లా చేసినాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లా చేసినాడు, లేకుండా అంటే వంశీ ఇట్లా చేసినాడు, రోజుకొకరిని జైలు పంపిస్తాండవు. నిన్ను పంపించడం మొదలు పెడితే ఈ జిల్లాలోని నాయకుల యొక్క చరిత్ర ఒకసారి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పైన కూర్చొని అమరావతిలో విజయవాడలో కూర్చొని పైన ఉండేటువంటి వనరులన్నీ నువ్వు దోచుకుంటాండావు. ఇక్కడ కూర్చొని ఒక చిన్న పర్మిషన్ కావాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ఈయనటువంటి ప్రజలను దోచుకుంటున్నారు ఒకసారి నువ్వు జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతున్నాను.